అరుణాచలం వచ్చేసినాం అండ్ ప్రజెంట్ గిరి ప్రదక్షిణ చేసేదానికి రెడీ అయినాం. దీపం పెట్టేసిన 365 వత్తులు అండ్ కొబ్బరికాయ కొట్టేసిన అండ్ ఇప్పుడు 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన. పాజిటివ్ వైబ్ క్రియేట్ అయినట్టుంది నాకు. అది మనకి ఫస్ట్ లింగం ఇంద్రలింగం వచ్చింది. అరుణాచల శివ అరుణాచల శివ. ఇది మ్యాప్ మనది గిరివలం మ్యాప్. గిరి చుట్టూ ఎట్లా ప్రదక్షిణ చేయాలో, ఏ అష్టలింగాలు వస్తాయో, మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడనే ఎండింగ్ చేయాలి. కనిపిస్తుంది కదా, ఇదే ద ఫేమస్ ప్లేస్ రమణ మహర్షి ఆశ్రమం. ఫ్రెండ్స్ అవి కనిపిస్తున్నాయి, అవి కాళ్ళకి ఇట్లా పెయిన్ వస్తే మసాజ్ చేసేదానికి కొంచెం రిలీఫ్ వస్తుంది అన్నట్టు. ఇదంతా మోక్ష మార్గానికి. అరుణాచలం వచ్చేసినాం అండ్ ప్రజెంట్ గిరి ప్రదక్షిణ చేసేదానికి రెడీ అయినాం. అండ్ టెంపుల్ కాడికి పోతాం. అండ్ రీసెంట్ వీడియో చూసిగా ఎక్కడ తంజావూరు కాడ చూసిగా. అండ్ తంజావూరు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మేము డైరెక్ట్ తిరువణమల ఉండేట. అక్కడి నుంచి వెళ్ళి మేము ఒక ప్లేస్ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి తిరువణమలకి వచ్చాం. 2 బస్సులు ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు టైం 12:45 అవుతుంది నైట్. అండ్ ఈరోజు సాటర్డే. అండ్ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా అష్టలింగాలు వస్తాయి అండ్ మోక్ష మార్గం అండ్ గిరి ప్రదక్షిణ ఎట్లుంటుంది, గిరి ప్రదక్షిణ చేస్తే మనకి ఏం బెనిఫిట్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు స్టే ట్యూన్. ఇట్లా చూడండి, మీ సపోర్ట్ మస్తు కావాలి. మనం మానిటైజేషన్ అయిన తర్వాత పక్క 50% నా రెవెన్యూ ప్రతి నెల వస్తాయిగా. అప్పుడు ప్రతి ఒక్కరు పేదవారికి హెల్ప్ చేస్తా అని చెప్పినాగా, అదే మాట మీద ఉంటా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ కాడికి పోతా, మెయిన్ గోపురం రాజగోపురం కాడికి. అండ్ ఇది నాకు సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చిన కానీ గిరి ప్రదక్షిణ చేయాలంటే ఆ టైంకి కలవలే. అండ్ సెకండ్ టైం టెంపుల్కి వచ్చిన. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాను. దీపం పెట్టేసిన 365 వత్తులు అండ్ కొబ్బరికాయ కొట్టేసిన అండ్ ఇప్పుడు 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన. టైం 1 అవుతుంది. మా ఫ్రెండ్స్ కోసం ఇంట్రడ్యూస్ చేస్తా. మా తరుణులు 2 తరుణులు, ఈడు సైడేజా. అండ్ ఇప్పుడు మేము 4 కలిసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ ఉందిగా, ఉన్నాయి మళ్ళమ్మ. ఇప్పుడు మొక్కిన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. మస్తు అనిపిస్తుంది. ఇగో నైట్ 12కి వచ్చినాం, రూమ్ తీసుకున్నాం అండ్ ఫ్రెష్ అప్ అయినా. క్రేజీ ఎక్స్పీరియన్స్, ఏదో పాజిటివ్ వైబ్ క్రియేట్ అయినట్టుంది నాకు. అది మస్తు అనిపిస్తుంది. మనకి ఫస్ట్ లింగం ఇంద్రలింగం వచ్చింది. అండ్ దర్శనం చేసుకుందాం. ఇట్లా 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం దర్శనం చేసుకుందాం. మంచిగా ఉంది. నైట్గా లాకేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి కూడా టెంపుల్ ఉంది. ఇట్లనే వస్తాయి, దారెంటు పోడుతోనే మనకి ఎదురు వస్తాయి. మనం దర్శనం చేసుకుంటా అరుణాచల గిరి ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అరుణాచల శివ అరుణాచల శివ. ఫస్ట్ ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాం. అండ్ ప్రజెంట్ కనిపిస్తుందిగా, ఇది మ్యాప్ మనది గిరివలం మ్యాప్. గిరి చుట్టూ ఎట్లా ప్రదక్షిణ చేయాలో, ఏ అష్టలింగాలు వస్తాయో, మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడనే ఎండింగ్ చేయాలి. ఇలా 2 టైప్స్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ రాజగోపురం నుంచి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ ఎండ్ అయ్యి అక్కడనే ఎండ్ కావాలన్నట్టు. అట్లా 2 టైప్స్ చేయొచ్చు. ఎక్కువ మంది మెయిన్ రాజగోపురం కానీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. అష్టలింగాలు వాటి పేర్లు: మొదటి లింగం ఇంద్రలింగం, రెండవ లింగం అగ్నిలింగం, మూడవ లింగం యమలింగం, నాలుగవ లింగం నైరుతి లింగం, ఐదవ లింగం వరుణలింగం, ఆరవ లింగం వాయులింగం, ఏడవ లింగం కుబేరలింగం, ఎనిమిదవ లింగం ఈశాన్యలింగం. మీరు గిరి ప్రదక్షిణ చేస్తే పక్క అరుణాచల శివ అనుకుంటేనే గిరి ప్రదక్షిణ చేయాలి. అట్టిగా అక్కరాన్ని ముచ్చని మాట్లాడినాక అది వాల్యూ ఉండదు మీకు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు. అట్లా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ప్రజెంట్ మనం అగ్నిలింగం కడక వచ్చేసినాం. రెండవ లింగం అష్టలింగాల రెండో లింగం అగ్నిలింగం. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుందిగా, శ్రీ శేషాచలం స్వామిగల్ మఠం. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మఠం. అది
ఫ్రెండ్స్ ఇంకొకటి శ్రీ దక్షిణామూర్తి తిరుకోవిల్ కనిపిస్తుంది కదా, ఇదే ద ఫేమస్ ప్లేస్ రమణ మహర్షి ఆశ్రమం. ఈయన గురించి అరుణాచల శివ ఎట్లనో దానికి అంత లెవెల్ రమణ మహర్షి కూడా ఫేమసే. వస్తే తెలుసుకోండి రమణ మహర్షి అంటే ఏంటిది, తప్పకుండా తెలుసుకోవాలి. అరుణాచల శివ అంటే ఒకటే కాదు, రమణ మహర్షి కూడా. అతని గురించి ఎన్నో ఉన్నాయి, అతని గురించి కూడా డిస్క్రిప్షన్లో చెప్తా. ఇంకా కావాలని ఆయన గురించి వీడియో కూడా ఏం చేస్తా. ద గ్రేట్ పర్సన్ రమణ మహర్షి. అండ్ ఇదే ఆయన ఆశ్రమం. లోపల మెడిటేషన్ చేస్తారు. రూమ్స్ కావాలంటే 1 month ముందే బుక్ చేసుకుంటారు. అట్లా ఈ గిరి ప్రదక్షిణకి టైమింగ్ అంటుండదు, వచ్చినట్టే చేస్తారు. నైట్ అయితే ఎందుకే, నైట్ అయితే బెనిఫిట్, ఎందుకంటే ఎండ ఉండదు కాబట్టి రోడ్డు కూడా అంత హీట్ ఏమి ఉండదు. నైటే చేయాలి. పొద్దునైతే ఎండ ఉంటుంది, చెమటలు వస్తాయి, రోడ్డు మీద నడదామంటే కాలు కాలుతాయి. అట్లా నైట్ అయితే బెటర్, ఫ్రీగా ఉంటుంది. అట్లా ఇక వచ్చినట్టు చేస్తారు. వాళ్ళకి వీళ్ళైతే అట్లా గిరిప్రదక్షిణ చేస్తే మంచిది అన్నట్టు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను చేద్దాం అనుకున్నా, నాకు కలవలే. అండ్ సెకండ్ టైం ఇది అరుణాచల్ టెంపుల్ ఈసారి కలిసింది. నడుచుకుంటే పోయినప్పుడు ఎన్నో టెంపుల్ ఎదురైతే అడుగు టెంపుల్సే ఉంటాయి, చిన్న చిన్న. అట్లా వెళ్ళేటప్పుడు మనం దండం పెట్టుకుంటే కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇంకొక లింగం, యమలింగం వచ్చేసింది. యమలింగం ఇదే యమలింగం. నైరుతి లింగం కాడికి వచ్చేసినాం. దీనివే కొంచెం లోపలికి పోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. స్ట్రైట్ కాకుండా కొంచెం లోపలికి మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ స్ట్రైట్ పోవాలి. అట్లా ఫ్రెండ్స్ ఇక్కడ పట్టణ టెంపుల్స్ వస్తున్నాయి మనకు వెళ్ళే దారిలో. ఫ్రెండ్స్ ఏదో డిఫరెంట్ ఫీల్. గిరిపై అయితే ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మస్తు అనిపిస్తుంది. నైట్ టైం చేస్తేనే ఆ ఫీల్ వేరు ఉంటుంది. ప్లస్ ఇప్పుడు వాన పడ్డది, ఆ కూల్ అయిపోయింది, మొత్తం చెట్లల్లో మొత్తం కూలింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్ అవి కనిపిస్తున్నాయి, అవి కాళ్ళకి ఇట్లా పెయిన్ వస్తే మసాజ్ చేసేదానికి కొంచెం రిలీఫ్ వస్తుంది అన్నట్టు. అట్లా 5 to 10 minutes పెడతారు అన్నట్టు. ఫ్రెండ్స్ ఇంకొక లింగం సూర్యలింగం కాడికి వచ్చేసినాం. ఫ్రెండ్స్ ఇంకొక లింగం వరుణలింగం. ఇది వరదాకా 50% కంప్లీట్ చేసినాం 2 hours. అండ్ ఇంకా బాకీ 50% ఉంది. అండ్ ఎక్కడ కూకోకుండా నడుచుకుంటూ పోతుంది. వాయులింగం. గిరి ప్రదక్షిణ చేయని వాళ్ళు ఉంటారు, ఏజ్ ఇట్లా ఫుల్ అయిపోతూ ఉంటారు కదా, మా అమ్మ ఇట్లా నాన్న ఉంటారు, వాళ్ళ కొరకు ఇట్లా ఆటో వాళ్ళు ఉంటారు. అండ్ అట్లా కూడా తుంపుతారు అన్నట్టు రౌండ్గా, అంటే నడవరు, తుంపుతారు అన్నట్టు. నా ప్రతి ట్రిప్ ఓలా ఒకరు పట్టుకొస్తా సార్, నాకు సపోర్ట్ కూడా చేయరు. ఏదో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేసిపోతారు. మన యూట్యూబ్ కూడా చూడడు వీడియోలు. గిరి ప్రదక్షిణ నడిచే టైంలో మనకి ఇక్కడ మొత్తం వాష్రూమ్స్, అంటే వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ధూప్ అయితే నీళ్ళు కూడా తాగవచ్చు. అండ్ వాష్రూమ్స్ అయితే పోవచ్చు కూడా. ఫ్రెండ్స్ ఇట్లా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడక్కడ. ఫ్రెండ్స్ అక్కడ చూడవచ్చు సెల్ఫీ పాయింట్ తిరువన్నమలై చంద్రలింగం. ఇంకా మనకి 4.8 kilometers ఉంది. ఇంకా చంద్రలింగం. ప్రజెంట్ మనం కుబేరలింగం కాడ ఉన్నాం. ఫ్రెండ్స్ ఈ లైన్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా మోక్ష మార్గానికి. అండ్ మీకు డిస్ప్లే చూసి పెడతా. మోక్ష మార్గం ఏంటంటే ఇక ఇట్లా ఒకటి సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. ఒకటి స్టోన్ మధ్యలోకి వెళ్ళి వీళ్ళు ఇట్లా పండుకొని బయటికి 3 times వస్తే కొంచెం రిలీఫ్ అవుతుందని అట్లా, అందుకే ఇదంతా పోతారు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూపెట్టలేదా
అదే మోక్ష మార్గం. వాళ్ళకెళ్ళి మనం 3 టైమ్స్ వాళ్ళకెళ్ళి రావాలన్నట్టు. అసలు కొంచెం పెయిన్ రిలీఫ్, కాళ్ళ నొప్పులు ఉంటే పోతే అంటాడు, అట్లా పోతే అంటాడు. అదే మోక్ష మార్గం, అసలు ట్రై చేయండి. మన వాళ్ళంటే మనకు కాదు, కొంచెం హెవీ బాడీగా మనది, ఎందుకు రిస్క్. అట్లా వీడికి మోక్ష మార్గంకి 80% కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. ఏది మన గిరి ప్రదక్షిణ. ఫ్రెండ్స్ ఇది లాస్ట్ లింగం, ఈశాన్య లింగం. ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. 5 hours 20 minutes పట్టింది నాకైతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓపిక లేదు మాట్లాడదామంటే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.